మెంతికూర, తోటకూర, పెసరపప్పుని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని మగ్గిన తర్వాత కొద్దిగా అల్లము, పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని అందులోకి వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మెంతికూరని బాగా కడుక్కొని వేసుకోవాలన్నమాట. మెంతికూర 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి తోటకూరను కూడా బాగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. అవి రెండు మగ్గించాలన్నమాట. కొద్దిసేపు సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. కర్రీ మగ్గిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని 10 నిమిషాల్లో లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలన్నమాట. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయలేదంటే మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక ఆమ్లెట్ వేసుకొని కాంబినేషన్లో తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.